రేవంతమయ్య నిన్న ఏదో కేబినెట్ మీటింగ్ పెట్టిండట పెట్టిండా పెట్టిండు మరి అలా అసలైన ముచ్చటే మర్చిపోయినాడా ఏంది అది లోకమంతా కూడా కూస్తుంది అంటే ఏ ముచ్చట అని అసలు ముచ్చట అంటే అది అసలుదా కాదా అనేది తెలవాలిగా అసలు ఫస్ట్ ముచ్చట రైతు భరోసా రైతు భరోసా వేస్తామని చెప్పిండు ఆల్రెడీ ప్రతిసారి కేబినెట్ మీటింగ్ మొన్ననే చెప్పిండు ఆల్రెడీ నిన్న మీటింగ్ చెప్తాడు అని అనుకున్నాడు ఈ మొదటి వారంలో మార్చి మొదటి వారంలో రైతు భరోసా అని ఇస్తామని చెప్పేసి దాని గురించి అన్ని అయిపోయినాయి ఫైనల్ అయిపోయింది మొదటి వారంలో రైతు భరోసా పడుతుంది అని చెప్పేసి ఇంతకు ముందే చెప్పిండు మళ్ళీ ఒకవేళ ఎవరన్నా పత్రికా విలేకరులు అడిగినా మీడియా వాళ్ళు అడిగినా కానీ మళ్ళీ అదే చెప్తాడు సరే ఇప్పుడు మెట్రో నిన్న మన కథ జరిగిందిగా మెట్రో అవును మెట్రో ఏంది మెట్రోది నేను సమలాయిస్తా దీన్ని అని గుర్తుకుండా లేకపోతే అలా చేత కాకపోతే ఇచ్చిర్రా వాళ్ళకు చేత ఉందనేది బీఆర్ఎస్ కోళ్ళగా లెక్కలు కొడుతుంది వాళ్ళకు చేతగాక చేతులు ఎత్తేసిర్రు వాళ్ళు మెట్రో విస్తరణ పనులు చేపట్టమంటే మేము చేపట్టాము మాకు అప్పులు ఎక్కువైనాయి మేము దాని ప్రాజెక్టు మేము రన్ చేయలేము భూసేకరణ చేయలేము మేము ఇప్పుడు ఆ మెట్రో పిల్లర్లు వేసే దగ్గర కొంచెం జరపాల్సి వస్తుంది కొన్ని ఊలగొట్టాల్సి వస్తుంది ఇవన్నీ మేము చేయలేము మాతో కాదని చేతులు ఎత్తేస్తే ప్రభుత్వం ఉండి ప్రభుత్వం తీసుకున్నది కొన్ని ఇట్ల దగ్గర ఏం చేస్తారంటే బంద్ చేసిపోతారు సైలెంట్గా కూర్చుంటారు కానీ ఇక్కడ ఏంటంటే మెట్రోని కొద్ది రోజులు నగరానికి అలవాటు చేసి మళ్ళా మెట్రో బంద్ చేస్తే ఎంత ఇలువ తక్కువ పని అవుతుంది అది కష్టమైన నష్టమైన మెట్రో నడవాలి మెట్రో విస్తరణ జరగాలి అక్కడ శంషాబాద్ దాకా ఇక్కడ చౌడుపల్ దాకా అని చెప్పేసి ప్లాన్ వేస్తుర్రు త్రిబుల్-R ఎక్కడి వరకు అయితే ఉన్నదో అక్కడి వరకు మెట్రో పనులు విస్తరింపజేస్తాము మెట్రోని అక్కడి వరకు అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూద్దామన్న ప్లాన్తోని ఈ రకంగా ఉపాయం వేసారు అయితే ఇంకో లోపటి ముచ్చట ఏంటంటే రేపో మాపో గ్రేటర్ ఎలక్షన్లు వస్తున్నాయి గ్రేటర్ని పరిధిలోకి రావాలంటే ఇప్పుడు మెట్రో ఇది ఇప్పుడుగా తీసుకున్నది ఇది ఓ అమ్మ ఇది తీసుకొని కూడా దగ్గర సంవత్సరం అవుతుంది ఎప్పుడు తీసుకున్నా గ్రేటర్లో జర కొద్దిగా కలిసి వస్తుందన్నా కలిసి వస్తుందని కదా మరి సంవత్సరం కింద అంటే గ్రేటర్ వస్తుందని కూడా తెలియదు వాళ్ళు చేతులు ఎత్తేస్తేనే వీళ్ళు తీసుకురు మేము రన్ చేస్తామంటే వీళ్ళు ఎందుకు తీసుకుంటారు ప్రభుత్వం మీద భారం వేసుకొని ఎందుకు తీసుకుంటుంది వాళ్ళు అప్పులు కట్టి మరి వాళ్ళ చేతనైతే లేదంటేనే సంవత్సరం కింద నుంచి చర్చలు జరుగుతున్నాయి వాళ్ళ ఐడిబిఐ బ్యాంకులో వాళ్ళ బకాయిలు ఉంటే వాళ్ళ బకాయిలు కూడా చెల్లించి ఇప్పుడు తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు త్రిబుల్-R వరకు కూడా మెట్రో పనులు ప్రారంభిస్తారట త్రిబుల్-R ఇప్పుడు ORR కూడా కాదు త్రిబుల్-R దాకా ప్లాన్ ఉందట భవిష్యత్తు ప్లాన్ విజన్ అనేది అదే త్రిబుల్-R వరకు ఉంటే ఏంటంటే త్రిబుల్-R దగ్గర కూడా ఉండుకుంటూ అక్కడ ఇళ్లలో ఉండుకుంటూ కూడా ఇక్కడ సెంట్రల్ సిటీలకు వచ్చి పని చేసుకొని పోయేటట్టుగా మెట్రో రైళ్లు విస్తరిస్తారట